ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు విశాఖలోని 98 వార్డులలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా 32వ వార్డు జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని వంశీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వంశీ మాట్లాడుతూ తమ అధినేత జన్మదినోత్సవ వేడుకలు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల నడుమ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 600 మంది పాల్గొని రక్తదానం చేసి చరిత్ర సృష్టించారన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా అందరి అభిమాన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కందుల నాగరాజు గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, మొక్కలు పంపిణీ కార్యక్రమము, అన్నదానము, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 4 రోజులుగా విశాఖపట్నం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రక్తదానం నిన్న 650 మంది పెద్ద మెగా ఈవెంట్ అయ్యింది. అలాగే ఈరోజు ప్రతి వార్డులో కూడా కేక్ కటింగ్ పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అందరి కోరిక ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా అన్ని విధాల ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, పేద ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు పిలుపునిచ్చారు. ఇవాళ సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరికి అందరి కోరిక ఒకటి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధికి నాంది అని చెప్పేసి. సో ఆ విధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా విశాఖపట్నం 98 వార్డులు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అద్భుతంగా పేదలకి అన్ని సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఆయన ఇంకా మంచి నాయకునిగా, ఇంకా ఈ ప్రాంతాంత అభివృద్ధిలో ఆయన కూడా ఒక పార్ట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము అందరం కూడా ఇవాళ ఉదయం నుంచి ఇవాళ ప్రతిరోజు గత 4 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి కొండంత అండగా ఉంటున్నాం. రానున్న రోజులు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి నాంది పలుకుతామని చెప్పేసి మేము తెలియజేస్తాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ జరుపుకుంటున్నారు అందరూ కూడాను. ఇవాళ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడాను. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు, ప్రజలు ఎన్నుకోబడిన ఒక డిప్యూటీ సీఎం గారు, మన అందరి అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు గతంలో ఎంతోమందిని చూస్తుంటారు, ఎంతోమంది డిప్యూటీ సీఎంలుగా వచ్చి ఉండడం చూశారు. కానీ ఎప్పుడు కూడా ఇంత గుర్తింపు లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు. కానీ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలు పక్షాన ఏదైనా చేయాలని తపనతో ఈరోజు మా అందరికి ఒకటే పిలిపించారు, మీరు నా కోసం కేకులు కట్ చేయకండి, మీరేమి కూడా డబ్బుతో అనవసరం ఖర్చు పెట్టకండి, పేద ప్రజలకు పనికొచ్చే పని మాత్రమే చేయండి, మొక్కలు నాటండి, పచ్చదనాన్ని చూపించండి, అలాగనే రక్తంతో కొరతతో ఉన్నారు అనేక మంది కాబట్టి రక్తదానాలు చేయండి అంటే నిన్న మన దక్షిణ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మెగా మెడికల్ క్యాంప్ చేస్తే మరి నిన్న చూశారు, ఒక జనసముద్రం అంతా అక్కడికే వచ్చింది. అక్కడే చూశారు కదా, 650-700 పైచీలకు. మరి ఇంతవరకు నాకు తెలిసి రికార్డ్ అనమాట, రికార్డ్ బ్రేక్ అది. బ్రహ్మాండంగా మరి అక్కడ రక్తదాన శిబిరాలు వాలంటరీగా, ఎవరిని బలవంత పెట్టలేదు, బలవంత చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన మీద ప్రేమతో, ఆయన కోరుకుంటూ ప్రాణాలు ఇచ్చేటటువంటి జన సైనికులు, వీర మహిళలు ఉన్నారని చెప్పడంలో అంత మాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే మీరందరూ గౌతమ్ బుద్ధుడి గురించి చాలామందికి తెలుసు. ఆయన ఒక యోగి. ఎవరో మన పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఆయనలాగే ఆయన గౌతమ్ బుద్ధుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తల కష్టాలు చూసి చెలించిపోయి ఆయన మొత్తం రాజ్యాన్ని త్యాగించి ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారబోసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టంగా భావించాలి. ఇవాళ ఈ రాష్ట్రం సుభిక్షంగా
కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉన్నారు. రామరాజ్యం వచ్చింది మనకి. ఇవాళ మన దక్షిణ నియోజకవర్గంలో ఇంత పొల్యూషన్ ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి ఎమ్మెల్యేని మన అభ్యర్థిగా పెట్టుకొని ఆయన గెలిపించుకొని ఇవాళ మరి ఈ నియోజకవర్గానికి ఏం చేయాలని తెలుసు. ఆల్రెడీ ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయి నిన్న కూడా మాటల్లో చాలా మంది చెప్పడం ఏంటంటే, వంశీ గారు అసలు గర్వం లేని మనిషి, 10 మంది ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరితో ఫోటోలతో తీసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు. చాలా సంతోషం. ఇటువంటి వ్యక్తులు మనకు రావాలని ప్రజలు కోరుకుంటూ ప్రజలు చెప్పిన మాట అది నేను చెప్తున్నాను. అలాగనే ఇవాళ ఈ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి జరగడం 100% ఖాయం. ఇందులో ఏమాత్రం మార్పు లేదు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఈ దక్షిణ నియోజకవర్గాన్ని పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేసి మొక్కలు నిన్న ఆల్రెడీ మీకు తెలుసు ఎంఈడిఎం స్కూల్ దగ్గర 5,000 మొక్కలు నాటించారు. ఆ ఏరియా అంతా పంపిణీ కార్యక్రమం జరిగారు. ఇవాళ కూడా మనం మొక్కలు ఇక్కడ ఇచ్చాం. అలాగనే ఇక్కడేమో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం, అన్నదాన కార్యక్రమం పెట్టాం. కేవలం ఇదన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో చేస్తున్న కార్యక్రమాలు, ఎవరో బలంతో పెట్టిన కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగనే మరొక విషయం ఏంటంటే పత్రికా సోదరులకి, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.